బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఎవరు ఎమోషనల్ అవుతారో, ఎప్పుడు ఎవరు సీరియస్ అవుతారో, ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికి అర్థం కాదు. రీసెంట్ గా నిఖిల్ హౌస్ లో ఎమోషనల్ అయ్యారు, కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. కంటెస్టెంట్ సోనియాతో తన బాధలు చెప్పుకుంటూ నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు దాదాపు 5 ఏళ్లు ఒంటరిగా ఉన్నానని, చాలా బ్యాడ్ మెమోరీస్ ఉన్నాయని, హౌస్ లోకి వచ్చే ముందు కూడా ఒంటరిగానే పోరాటం చేద్దామని వచ్చానని, కానీ ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరితో కలిసి గేమ్ ఆడుతుంటే చాలా మంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, సీత మణికంఠ తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని సోనియా తన బాధను చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు నిఖిల్. బిగ్ బాస్ హౌస్ లోకి నిఖిల్ వచ్చే ముందు కొద్ది రోజులు ఒంటరిగా ఉన్నానని అంటూ సోనియాతో చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు నిఖిల్. సోనియా నిఖిల్ ని వాదారుస్తూ స్ట్రాంగ్ గా ఉండు నిఖిల్, లీడర్ అంటే స్ట్రాంగ్ గా ఉండాలి, కంటెస్టెంట్స్ మధ్యన మనస్పర్ధలు కామన్, కొద్ది రోజులు ఆగితే వాళ్ళే నిన్ను అర్థం చేసుకుంటారంటూ సోనియా నిఖిల్ కు ధైర్యం చెప్పింది. బిగ్ బాస్ హౌస్ లో రీసెంట్ గా మణికంఠ బాగా ఎమోషనల్ అయ్యారు. తను ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయాని, తల్లి చనిపోతే డబ్బులు అడుక్కొని మరీ తెచ్చి కట్టెలతో తన తల్లిని దహనం చేశానంటూ చెప్పుకుంటూ బాగా ఎమోషనల్ అయ్యాడు మణికంఠ ఎమోషనల్ గా మాట్లాడడంతో ఒక్కసారిగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు. తరువాత మణికంఠ కొంతమంది కంటెస్టెంట్స్ పాజిటివ్ గా సపోర్ట్ చేస్తూ దగ్గరుండి ధైర్యం కూడా చెప్తున్నారు. రీసెంట్ గా సీత కూడా మణికంఠకు బాగా సపోర్ట్ చేస్తూ దగ్గరుండి భోజనం కూడా తినిపిస్తున్నారు. నిఖిల్ కూడా మణికంఠకు సారీ చెప్తూ తర్వాత నిఖిల్ కూడా ఎమోషనల్ అయ్యారు. మరిన్ని బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.